ఓం శాంతి. జీవన రేఖ. ఏ విధంగా అయితే సీతాదేవి రేఖ లోపల ఉన్నప్పుడు సురక్షితంగా ఉండేదో, అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఈ జీవన రేఖ అనే గీత లోపల ఉన్నట్లయితే మనం కూడా సురక్షితంగా ఉంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని ప్రఖ్యాతి చెందిన భగవంతుడు అందరివాడే, కానీ కొందరివాడు కానే కాదు. వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయినప్పుడు ఏమీ తీసుకొని పోము అని తెలియని వాడుండరు. అయినప్పటికీ అందుకునే వాటి కోసం పోరాటాలు, అందుకోలేకపోయామని ఆరాటాలు చేస్తుంటారు. అంది వచ్చిన అవకాశాల పట్ల చిన్న చూపు, అందుకున్న వారి పట్ల మాత్రం పెద్ద చూపును చూస్తూ మనసుని చిత్రవద చేసుకుంటారు. లేని వాటి కోసం వెంపర్లాడతారు, ఉన్న వాటిని ఉపయోగించుకోరు. కనుక ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సంతృప్తి లభిస్తుంది. ఇదే సంతోషానికి పునాది అవుతుంది. అంతులేని ఆనంద జీవన సౌరభానికి వారధిని కడుతుంది. ఓం శాంతి.